ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుని మనస్సు నిండా ఏముంటాయి? శరీర సంబంధమైన సంగతులపైన ఆసక్తి, కాబట్టి వాటిలో మునిగి తేలుతూ ఉంటాయి. ఆత్మ విషయాలను మనస్సు అంగీకరించదట. దేవుని మాట అంగీకరించదు ఆ మనస్సు. శరీరానుసారమైన మనస్సుకు దేవునికి సంబంధించిన విషయాలు, ఆత్మ బయలుపరిచే సంగతులు, ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా దృష్టాంతాలుగా మన ముందు పెడుతున్న సంగతులు, ఇవన్నీ కూడా వెర్రితనంగా, శక్తి లేనివిగా అనిపిస్తాయట. ఏముంది అందులో? అది చేయాలా ఏంటి? అవి వినాలా? అసలు వాటి మీద ఆసక్తి లేదు. వాటిని ఒప్పుకోదంట ముందు మనస్సు. చేసే సంగతి పక్కన పెట్టండి. ఆ మనస్సు అంగీకరించదు. ఎందుకు అంగీకరించదంటే శరీరానుసారమైన మనస్సుకు దైవ జ్ఞానం వెర్రితనంగా అనిపిస్తుందటండి. దేవుని సంగతులు దేవుని మనస్సు కలిగిన వారికి అవి వివేచింపదగును. అంటే అర్థం ఏమిటో మీకు తెలుసునా? వివేచింపదగును అంటే ప్రతి సంగతి కూడా అర్థమైపోతుందట. ఎందుకని? ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆసక్తి ఉంది కదా. ఒక స్పాంజ్ తీసుకొని నీళ్ళల్లో వేసామనుకోండి, సగం తడిచి సగం తడవకుండా ఉంటుందా? ఏమండి? మొత్తం తడిసిపోతుంది. దానిలో ప్రతి అణువు కూడా నీటితో నింపబడి ఉంటుంది. అంటే ఏ మూలైనా అది గ్రహింపకుండా ఉండదు కదా, ఆ నీటిని గ్రహిస్తుంది. అది ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏ మనస్సు ఆసక్తి కలిగి ఉందో దైవ సంగతులను వివేచిస్తుంది. వివేచిస్తుందంటే ప్రతి దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటుంది. ఆసక్తి ఉంది కదా, దానిని పీల్చుకుంటుంది, దాన్ని గ్రహిస్తుంది, దాన్ని తెలుసుకుంటుంది. తెలుసుకునే వరకు నిద్ర పట్టదు. అది తెలుసుకోవడం చాలా ఇష్టం, దాన్ని నెరవేర్చడం ఇష్టం. అంచేత ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ విషయాలను చక్కగా వివేచిస్తుంది. అది పొందుకుంటుంది, నింపబడుతుంది. అది నింపబడిందంటే దేంతో నింపబడింది? ఆ వివేచన ద్వారా లభించింది ఏమిటంటే జీవం, సమాధానం, మనశ్శాంతి. ఎందులోంచి వస్తుంది? ఆత్మ సంగతుల పైన ఆసక్తి కలిగిన వానికి దైవ మనస్సుతో ఆ కుతూహలం వల్ల వాటి మీద శ్రద్ధ పెడతాడు, వివేచిస్తాడు, గ్రహిస్తాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఆ మనస్సు ఎప్పుడూ కూడా దైవిక సమాధానంతో నింపబడి ఉంటుంది.